ఈ వీడియో మీరు సోషల్ మీడియాలో ఖచ్చితంగా చూసే ఉంటారు. అతను ఏమన్నా మీ ఆస్తులని రాసి ఇమ్మన్నాడా, లేదంటే ఆ కార్ ని అతని పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మన్నాడా? జస్ట్ కార్ బీగాలిస్తే డిక్కీలో బట్టలు పెట్టుకుంటాను, లేదంటే డిక్కీ సైడ్ కి వెళ్లి 2 నిమిషాలు బట్టలు మార్చుకుంటాననే కదా అడిగాడు. అతను ఏదో పెద్ద తప్పు చేసినట్టు అంత డ్రామా చేయాల్సిన అవసరమే ఉంది. అతను వేరే బండికి వచ్చినా కానీ ఇబ్బంది లేదు. సరే, నువ్వు వేరే బండి డ్రైవర్ కదా అని చెప్పొచ్చు. మీ బండికే కదా వచ్చింది, మిమ్మల్నే కదా సేఫ్ గా మీ ఇంటి దగ్గర నుంచి తిరుపతి వరకు పిలుచుకొచ్చి వదిలాడు కదా. కనీసం కొంచెం కూడా అతని పైన జాలి లేదా? అంటే మీరు ఆ బండికి ఓనరు, ఆయన డ్రైవరు, ఆ లెక్కనా? లేదంటే డబ్బు ఉందనే అహంకారమా? అసలు డ్రైవర్ లేకపోతే దొడ్డికి కూడా పోలేరు కొంతమంది. నిజంగా బతకాలన్నా డ్రైవర్ కావాలి, అంబులెన్స్ డ్రైవర్. అలాంటి డ్రైవరు 2 నిమిషాలు బట్టలు మార్చుకుంటాను, 2 నిమిషాలు నా బ్యాగ్ దాంట్లో పెట్టుకుంటా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరే. అంత ఇబ్బంది ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అసలు డ్రైవర్ ని పిలుచుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది? సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే గట్స్ కావాలి. ఆ గట్స్ మన దగ్గర ఉండవు. మీకన్నా మీ ప్రాణాలకైనా అతనికి ఎక్కువ అక్కర ఉంటుంది కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మీ గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటాడు.